వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ని ఆయుధంగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను సీఎం జగన్ వేధిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇందులో భాగంగానే వైకాపాకు సన్నిహితంగా ఉండే చిలకల రాజేశ్వరరెడ్డిని ఏపీఎస్డీఆర్ఐ స్పెషల్ కమిషనర్గా నియమించారని ఆరోపించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను కావాలని తప్పుడు కేసులు ఇరికించారని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కి లేఖ రాశారు. ఇక్కడే విశేషం ఏంటంటే జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డట్టు ఆరోపిస్తున్న సంస్థలో శరత్ 2019 డిసెంబర్ 19వ తేదీ నుంచి 2020 ఫిబ్రవరి 14 వరకు 68 రోజులు మాత్రమే అదనపు డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. ఏపీఎస్ఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ సీతారామరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని 16 కోట్లు జరిమానా విధిస్తూ నోటీసులు కూడా ఇచ్చిందని స్పష్టంగా పేర్కొన్నారు. డీజీజీఐ విచారణ చేస్తున్న కేసుని ఏపీఎన్డీఆర్ఐ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అంటే 16 కోట్లు అక్రమాలకు పాల్పడిందని కేంద్రం దర్యాప్తు సంస్థే తేల్చింది. వాళ్ళకి అరెస్టులు చేయట్లేదు, ఇక్కడ అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అవినీతికి పాల్పడితే అరెస్టులు చేయొద్దని చంద్రబాబు కోరుతున్నారా అంటే కాదు, అరెస్టులు మా వాళ్ళని చేయొద్దని కోరుకుంటున్నారు ఆయన.